హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ముల్లంగి ఫ్రై అండి. చూడండి, ఇది ముల్లంగి వేపుడు. చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ ముల్లంగి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అండి. రైస్లోకి చపాతీలోకి టేస్టీగా ఉండే ముల్లంగి ఫ్రైని ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి కలుపుకోవాలి. అన్నీ వేసి కలిపాక చూడండి, ముల్లంగి చిన్న ముక్కలు చేసి ఉడికించుకున్నాను. ఈ ముల్లంగి వేసుకున్నాము. వేసి దీనిపైన పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకుందాము. బాగా కలిపాక దీనిపైన పప్పుల పొడి అండి. పప్పులు, కారం, వెల్లుల్లి, ఉప్పు అన్నీ కలిపి గ్రైండ్ చేసిన పప్పుల పొడిని వేసుకుందాము. వేసి కలుపుకుందాము. పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతే అండి, ముల్లంగి ఫ్రై రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, ఎంతో సింపుల్గా ఫాస్ట్గా చేసే ముల్లంగి ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.